అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా పాప అమ్మ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్లో ఇన్స్టెంట్ ఎనర్జీని అందించే సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ వీడియోని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఈ సగ్గుబియ్యాన్ని అందులో వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యి బాగా ఉడికేదాకా దీన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే సగ్గుబియ్యం అడుగంటిపోతుంది. మరోవైపు ఒక గిన్నెలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాన్ని కాచి చల్లార్చుకున్న పాలతో కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమంలో 2 కప్పుల పాలు, 6 చెంచాల పంచదార వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న దానిలో ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపిన పాలను కూడా కలిపేసి బాగా ఉడికించుకోవాలి. వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాల మిశ్రమాన్ని బాగా చల్లారిన తర్వాత 2 గంటలు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మీకు కావాలనుకుంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఈ సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్లో మీరు ఎప్పుడైతే తినాలనుకుంటున్నారో అప్పుడే ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రెష్గా కడిగి కట్ చేసి అప్పుడే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రూట్స్ని కట్ చేసి ఎక్కువసేపు అలా బయట పెట్టడం అసలు మంచిది కాదు. కొంతమంది ఏంటంటే కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ని పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్గా పెడుతూ ఉంటారు. అలా కట్ చేసి ఎక్కువసేపు అలా ఫ్రూట్స్ని అలా పెట్టడం అసలు మంచిది కాదండి. మీరు కావాలనుకుంటే ఫ్రూట్ కట్ చేయకుండా అలాగే ఇచ్చేసేయండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.